ఎవరైనా వస్తారు పరాయి మగవాళ్ళు, అందుకని నువ్వు అక్కడ ఉండవయ్యా అని తల్లి కొడుకుని కాపలా పెట్టింది. అక్కడ ఈ వినాయకుడు నిలబడ్డాడు. అంతట్లో శివుడు వచ్చాడు. ఈయనకి తెలియక ఆయన్ని కూడా అడ్డుకున్నాడు. దాంతో నా ఇంటికి రాకుండా నన్ను అడ్డుకుంటావా అని శివుడు కంఠాన్ని తీసి బారేశాడు. ఇది మామూలుగా లోకంలో ప్రచారంలో ఉండే కథ. ఎప్పుడూ పురాణ కథల్లో ఖచ్చితంగా అసలైన తత్వం తెలియాలంటే కథ నిర్మాణంలో ఒక లోపం ఉంటుంది. దాన్ని పట్టుకోవాలి మనం. ఒక లోపం ఉంటుంది. కుదరని యుక్తిపరంగా తార్కికంగా కుదరని విషయం ఒకటి ఉంటుంది. దాన్ని పట్టుకుంటే మిగిలినవన్నీ వస్తాయి. పార్వతీదేవికి నలుగు పిండితో బొమ్మ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? ఆవిడ లలితాంబ కదా, జగత్తంతా ఆవిడ కుటుంబమే కదండి. అమ్మవారి కుటుంబం కానివారెవరండి? ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని, ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని బ్రహ్మదేవుడు మొదలుకొని చిన్న కీటకం వరకు పార్వతీదేవి సంతానమైన లలితా సహస్రంలో స్పష్టంగా ఉందా లేదా? మరి అటువంటిప్పుడు ఈ నలుగు పిండితో బొమ్మ చేయడం పనేమిటండి ఆవిడకి? అక్కడ ఉంది లోపం. అది పట్టుకుని లాగితే మొత్తం కథ వస్తుంది. ఆవిడ స్నానాల గదిలో ఉండి నలుగు పిండి తీసుకుని బొమ్మ చేసి నా కొడుకు పుట్టాలి నా కొడుకు పుట్టాలి అని అనుకోవలసిన పనేమిటి? లక్ష్మీదేవి అనుకోలేదే. లక్ష్మీదేవికి బ్రహ్మదేవుడు సంతానం అంటే లక్ష్మీదేవి గర్భం ధరించి బ్రహ్మదేవుడిని కనల. విష్ణుమూర్తి నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. విష్ణుమూర్తి భార్య కాబట్టి ఆవిడ సంతానం అయ్యాడు. ఆవిడేం కనలేదు. అలాగే సరస్వతీదేవికి నారదుడు సంతానం, బ్రహ్మమానస పుత్రుడు. ఆయన బ్రహ్మ మనస్సులో సంకల్పిస్తే పుట్టాడు. అంతేగాని సరస్వతి ఆయనేమో 9 నెలలు మొయ్యల. మరి ఎవరికీ లేనిది పార్వతీదేవి నలుగు